శ్రీరాముడి 500 నోట్లు వచ్చేస్తున్నాయి. త్వరపడండి, ఇది ఎంతో అరుదైన నోటు. ఈ నెల 22న అయోధ్యలో విడుదల చేస్తున్నారు అని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. 500 నోటుకు ఓవైపు రాముడి బొమ్మ, మరోవైపు అయోధ్య రామాలయం బొమ్మ ఉన్న నోటు చక్కర్లు కొడుతోంది. ఇది అచ్చం ఆర్బీఐ అచ్చేస్తున్న 500 నోటులాగే ఉండడంతో నిజమే కావచ్చని కొందరు భ్రమపడుతున్నారు. ఈ నోట్లు తెగ వైరల్ కావడంతో ఆర్బీఐ అధికారులు స్పందించారు. ఇది ఫేక్ నోట్ అని, ఇలాంటి ప్రచారం నమ్మకూడదని హెచ్చరించారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆర్బీఐ స్పెషల్ నాణాలను విడుదల చేస్తుంటుంది. దీంతో ఎవరో అయోధ్య రాముడి బొమ్మతో ఎవరో ఫేక్ నోట్ తయారు చేసి మీడియాలో వదిలారు అని బాగా గమనిస్తే ఫేక్ అని ఈజీగా తెలుసుకోవచ్చని వాటర్ మార్క్ లో బాణం, దాని కింద రఘుమూర్తి 07 అని ఉంది. అయోధ్య ఆలయం కింద రామ మందిరం అని కన్నడలో, ఇంగ్లీష్లో ప్రింట్ చేశారు. మామూలు నోట్లలోని బొమ్మల కింద కన్నడ పేరు, వాటర్ మార్క్ పైన స్పష్టమైన గుర్తులుండవు. కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది. మరోవైపు ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల బొమ్మలు ఉంటాయి. ఆర్బీఐ ఒకవేళ ప్రత్యేక నోట్లను, ప్రత్యేక నాణేలను విడుదల చేస్తే ఆ విషయాన్ని ముందుగానే మీడియాకు చెబుతుంది. 500 రాముడి నోట్లను విడుదల చేస్తున్నట్లు ఆర్బీఐ గాని, కేంద్ర ప్రభుత్వం గాని ప్రకటించలేదు. అయోధ్య గుడి వేడుకపై దేశమంతా ఆసక్తి చూపుతుండటంతో ఎవరో డిజిటల్ టెక్నాలజీ వాడి ఈ ఫేక్ నోట్ తయారు చేశారు. ఇలాంటివి తయారు చేయడం చట్టరీత్యా నేరం. ప్రజలను తప్పుదారి పట్టించే ఈ నోట్లను తయారు చేసినా, ప్రచారం చేసినా కఠిన శిక్షలు పడతాయి.